మీకు అప్పచెప్పకుండా బాడీని వేరే రకంగా తీసుకొచ్చారని చెప్పి 3:30కి దొరికితే 3:30కి మేము అక్కడ కూర్చున్నాం అందరము. అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వస్తే సిఎస్ఆర్ 3:30కి అంబులెన్స్ వచ్చిందా? వచ్చింది. ఓకే. అంబులెన్స్ వస్తే మాకు డౌట్ వచ్చింది. మాకు అంతా మేము అబ్జర్వ్ చేయలేదు వాస్తవం చెప్పి. మీరు మాట్లాడండి పర్వాలేదు. అంబులెన్స్ వస్తే 3:30కి వస్తే మాకు అక్కడ అదేదో మేము కూర్చొని టీ తాగుతుంటే ఆ సిఎస్ఆర్ కి వీళ్ళు కాల్ చేస్తున్నారు. కాల్ చేస్తే తను వచ్చినప్పుడు ఆ అంబులెన్స్ వాడిని తిట్టినాడు. మేము అది వీడియో తీయలే. అంటే మాకు ఏం మాట్లాడుతున్నారో మాకు తెలియదు కదా, వాళ్ళు మాట్లాడుకుంటారు అంటే మాకు అంతా మేము ఆలోచించలే. మా గురించే వచ్చిందా అంబులెన్స్, ఎందుకు వచ్చిందా మాకు తెలియదు. తిట్టి పంపిస్తే సంజీవయ్య పార్క్ కి పంపించాడు ఆ అంబులెన్స్ ని. అక్కడికి డైవర్ట్ చేశారు. మమ్మల్ని ఏం చేశారు, వెళ్ళలేదు. మాకు తెలియదు అది అంబులెన్స్ వెళ్ళిపోయింది కూడా మేము చూడలేము. మమ్మల్ని ఏం చేశారు, కేసు పెట్టండి అని నిన్నటి నుండి చెప్పలేదు మాకు కేసు పెట్టమని. అప్పుడు 3:30కి మమ్మల్ని కేసు పెట్టమని అందరినీ పిఎస్ కి పంపించారు. పిఎస్ కి పంపించినప్పుడు మేము అక్కడ ఎవరం ఉండం కదా, అందరం పిఎస్ కి వెళ్ళినాం. పిఎస్ కి వెళ్ళిన తర్వాత 1 అవర్ కి 1.5 అవర్ కి దొరికింది అని చెప్పారు. దొరికిన తర్వాత పీపుల్ ప్లాజా ఎక్కడ ఉంది, సంజీవయ్య పార్క్ ఎక్కడ ఉంది, అక్కడ నుండి సంజీవయ్య పార్క్ కి కన్న తల్లి పరిగెత్తుకుంటా మేము అందరం పరిగెత్తుకు వెళ్తే అక్కడ డైవర్ట్ చేసాం. అక్కడికి లోపలికి రానియలే. తండ్రిని మాత్రం తీసుకొని అంబులెన్స్ వేసుకొని లాకెళ్ళి గాంధీకి తీసుకొని డైవర్ట్ చేసారు. ఇంత మందిని పిచ్చోళ్ళని చేసారు, పిచ్చి కుక్కలని చేసారు. అది మరి ఎంతవరకు కరెక్ట్? 80% కాలిన మనిషి తను ఎవరైతే కాలినారో గణపతి అన్నట్టు ఆయన కాల్తే కిషన్ రెడ్డి వెళ్ళి మరి వాడికి ఏమన్నా చుట్టరికం ఉందా, వీళ్ళు ఏమన్నా చుట్టాలా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబరా, వీడు పోయి వాళ్ళని పలకరిస్తాడంట. 3 days నుండి మేము చచ్చి పీన్గల్ లెక్కల చస్తుంటే ఇంత మంది మీరు చూస్తున్నారు కదా, దాదాపు 60-70 మంది మేము ఇక్కడనే కూర్చున్నాం కదా. మీరు 3 రోజుల నుండి మీరు కూడా చూస్తున్నారు. ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. మరి మేము మనుషుల్లాగా కనిపించలేమా వాడికి? వాడు మనిషికే పుట్టిండా? అంటే అసలు ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడే వీళ్ళ జాగ్రత్తలు తీసుకుంటే, అంటే ఒకవేళ ప్రమాదం జరిగినా వెంటనే జాగ్రత్తలు తీసుకుంటే అజయ్ బతికే ఛాన్సెస్ ఉంటాయంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. వెంటనే వాడు పడ్డాక ఇప్పుడు ఇద్దరిని ఎట్లా అయితే సేవ్ చేసారో ఆ థర్డ్ పర్సన్ ని కూడా సేవ్ చేయొచ్చు కదా, వాడిని ఎందుకు వదిలేసారు? థర్డ్ పర్సన్ ని సేఫ్ చేయాలి కదా. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా దీన్ని జరిపించారు. క్రాకర్స్ కాల్చడానికి పర్మిషనే లేదు. వాళ్ళ మీద కేసు పెట్టమని వీళ్ళే చెప్పారు. పోలీస్ వాళ్ళే వాళ్ళ మీద కేసు పెట్టండి, క్రాకర్స్ కాల్చడానికి పర్మిషన్ లేదు అని కేసు పెట్టమని చెప్పారు. ఆ క్రాకర్స్ కాల్చడానికి ఎవరు పెట్టారు, ఎవరు ఇది? ఇప్పుడు మేము ఎవరితో కూడా మాకు తెలియదు. ఆ బోట్లకు వెళ్ళడానికి ఎవరు పర్మిషన్ ఇస్తారు? అర్ధరాత్రి సమయంలో, అర్ధరాత్రి 9 గంటలకి. అయినా అది 9:30కి మిస్ అయితే అది పేల్చినప్పుడు 9:30కి యాక్సిడెంట్ అయింది. మీరు చూడండి లైవ్ లా. యాక్సిడెంట్ అయితే మాకు 3 o'clock ఇన్ఫార్మ్ చేశారు. అంత గ్యాప్ లో ఏం చేశారు వాడిని? మిస్ అయింది పూర్తిగా. అంటే బోట్ లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు కాదు, అసలు వీళ్ళు ఆ ఈవెంట్ జరుగుతున్నప్పుడే సరైన జాగ్రత్తలు తీసుకోలేదు. ఒక క్రాకర్స్ గానీ ఒక ఫైర్ గానీ జరుగుతున్నప్పుడు చెక్క బోట్ల క్రాకర్స్ కాల్చడానికి ఎంత సెన్స్ ఉన్నాడైనా చెక్క బోట్ల క్రాకర్స్ కాలుస్తారా? బోట్ల పర్మిషన్ ఉంటదా? వాడు మనిషా కిషన్ రెడ్డి గారు? వాడిని చెప్పులతోటే కొట్టాలి. మీరు అసలు ప్రోగ్రామ్ అవుతుందేనా ఇది? వాడే గెస్ట్ వచ్చాడంట. ఇప్పటివరకు అసలు రాలేదు. మిమ్మల్ని పరామర్శించడానికి కూడా రాలేడు. మరి మనుషులు చచ్చిపోయినా వాడు తొంగి చూడాడా? 3 days నుండి అతలాకుతలం అవుతున్నాం. అందరూ చూస్తున్నారు. రోజు టెలికాస్ట్ అవుతుంది. వాడికి మేల్కొట్టలేడా ఇంకా? కనీసం అంటే తల్లిదండ్రులతో గానీ ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం కూడా ఏది లేదు. ఆ తల్లి ఏడుస్తూనే ఉంది. ఒకసారి ఆమెను చూపియండి. రైట్. అదే ఫైనల్ గా మీ డిమాండ్ ఏంటమ్మా? ఇప్పుడు అజయ్ బీటెక్ చదువుకున్న విద్యార్థి ఫైనల్ చేతికి అందిన కొడుకు ఇలా చూస్తే ఒక పక్క ఇలా జరిగిపోయింది. మీ ఫైనల్ గా మీ డిమాండ్ ఏంటి? ఏం చేయాలి? డిమాండింగ్ అని కాదండి. ఇప్పుడు మేము ఏమీ లేదు. నెక్స్ట్ మాది శవాన్ని తీసుకెళ్లి కిషన్ రెడ్డి ఇంటి ముందు వేసుకొని కూర్చుంటాము. తానే న్యాయం చేయమని. ఏం న్యాయం చేస్తాడో చెయ్యండి. ఆ కిషన్ రెడ్డికి కంపల్సరీ రావాలి. వాడు వస్తేనే మాకు ఏమన్నా న్యాయం అవుతుంది. న్యాయం కావాలి. కృష్ణారెడ్డి వచ్చి న్యాయం చేయాలని కూర్చుంటున్నాం మేమైతే. అంతే. దాన్ని కూడా చేయడానికి కూడా రెడీ ఉన్నాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ అన్న. అసలు ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడే సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే, ఒక బోట్ లోపలికి వెళ్ళి ఇలా ఫైర్ క్రాకర్స్ అన్ని కూడా కాలుస్తున్నారు. అప్పుడే జాగ్రత్తలు తీసుకుంటే అజయ్ చనిపోయే ఛాన్స్ చాలా తక్కువ ఉండేవంటూ కూడా చెప్తున్నారు. అండ్ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు కూడా వెంటనే వెళ్ళి అప్రమత్తం చేయలేదని కూడా చెప్తున్నారు. అసలు ఏం చెప్తారు దీని గురించి? దీనికి పూర్తి బాధ్యత ఇన్సిడెంట్ జరగడానికి వీళ్ళకి అసలు పర్మిషన్ లేదు. క్రాకర్స్ జరగడానికి దానికి సంబంధించిన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు మాకు పర్మిషన్ లేదు. భారత మాతకు ప్రోగ్రామ్ చేసుకునే పర్మిషన్ ఉంది కానీ దీనికి పర్మిషన్ లేదు. మా
మామూలు వ్యక్తులు లోపవడానికే టికెట్ తీసుకుంటే ఒక కేక్ పట్టుకపోతే చెక్ చేస్తారు. అలాంటిది ఇలా ఎట్లా అలౌట్ చేశారు? దీనికి పూర్తి బాధ్యత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలా, భారత మాత ఫౌండేషన్ వాళ్ళు చెప్పాలా, టూరిజం శాఖ వాళ్ళు చెప్పాలా. దీనికి పూర్తి నష్టపరిహారాన్ని ఈ రోజు ఆ కడుపు కోత ఇన్ని రోజులు చేసినప్పుడు కూడా కేంద్రం నుంచి కానీ భారత మాత ఫౌండేషన్ వాళ్ళు కానీ ఇప్పటిదాకా ఎలాంటి కుటుంబానికి భరోసా అయ్యలే. తప్పనిసరి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ కుటుంబానికి ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించాలా. వాళ్ళ కుటుంబానికి బరువు బాధ్యత మొత్తం భరించకపోతే రేపు పొద్దున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అవసరమంటే ఈ డెడ్ బాడీ తీసుకుపోతాం. అసలు బాడీని కూడా డైవర్ట్ చేసి తీసుకొచ్చారని చెప్తున్నారు ఇక్కడికి. కేంద్రం పోస్తున్నా రాష్ట్ర పోస్తున్నా తెలియదు. ఇక్కడ తల్లిదండ్రులు చూడక ముందే దొరికినప్పటికి కూడా ఈ గేట్ అన్నారు, ఆ గేట్ అన్నారు, సంజోపని చెప్పి మా చిన్నపిల్లల లెక్క 2 రోజులుగా తిండి టికా లెక్క మేముంటే ఈ గేట్ ఆ గేట్ అని దొంగతనంగా తీసుకొచ్చి ఇప్పుడు గాంధీ హాస్పిటల్ తీసుకొచ్చారు. వాళ్ళ తల్లి ఆయన ముఖమే ఇప్పుడు చూడలేదు. అంటే దేవస్థానం పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మీరేమో తప్పు చేసేప్పటికనే కదా ఈ దేవస్థానం అవసరం లేదు. కాబట్టి తప్పనిసరి దీని మీద చర్య తీసుకుంటాం. ఈ రాత్రి వరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ కిషన్ రెడ్డి కానీ భారత రాష్ట్ర సమితి ఫౌండేషన్ వాళ్ళకి ఎలాంటి సమాచారం ఈవెంట్ ఎవరిది మీరు పూర్తిగా తెలుసుకున్నారా? ఎవరికి సంబంధించింది? అక్కడ ఎవరెవరు వచ్చారు పెద్దలు? అసలు ఈవెంట్ మొత్తము భారత మాత ఫౌండేషన్ వాళ్ళు దీనికి పూర్తి గవర్నర్ గారు కూడా హాజరయ్యారని చెప్పేసి విన్నా నేను. గవర్నర్ కూడా హాజరయ్యారు. కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. కిషన్ రెడ్డి గారే దీనికి చైర్మన్. దీన్ని ప్రారంభించిండే కిషన్ రెడ్డి. 9 గంటలకు పూర్తి సమాచారం మా దగ్గర ఉంది. ఈ క్రాకర్స్ కూడా కాలడానికి ఆయన సిగ్నల్ ఇస్తేనే ఈ క్రాకర్స్ కాల్చారు. పూర్తి బాధ్యత ఆయన ఆధ్వర్యంలో జరిగింది. ఈ కాలిపోతున్న సమయాన్ని కూడా ఆయన సమాచారం తెలిసినప్పుడు కూడా ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఇప్పటి వరకు కూడా నువ్వు ఎక్కడనో ఆంధ్రనో ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరో చచ్చిపోతే పరామర్శిస్తాను పోతావు. కనీసం ఇంత కఠినంగా మా మీద ఎందుకండి? కనీసం ఒక ఫోన్ కాల్ కూడా రాలేదు అతని దగ్గర నుంచి. ఫోన్ కాల్ రాలేదు. కనీసం వాళ్ళ వ్యక్తులు కార్యకర్తలు కూడా వచ్చి మా దగ్గర పరామర్శించి ఒక భరోసా ఇచ్చిన పాపాన వాళ్ళే. తిండి టికాలు 3 రోజుల నుంచి కూడా ఎవరు రాలేదు. తిండి టికాలు లేకుండా అక్కడనే రాత్రి మగలు దోమలు ఈగలు కలుస్తుంటే కూడా మా వాళ్ళు అడబడుకొని ఉన్నారు. అలాంటి పరిస్థితి ఎవరైనా వస్తారేమో అని ఆశాతో చూస్తాం. ఇప్పటిదాకా రాలేదు. ఇప్పుడు కూడా మనకి ఫోన్ వస్తే ఆశతో ఉన్నాం. సరే, అంటే మొత్తానికి అంటే చివరికి అసలు తల్లిదండ్రులకి చివరి చూపు దక్కిందా లేదా ఏంటి? ఇప్పుడే చివరి చూపు ఆ తల్లి చూసిండు. ఆ తల్లి కూడా ఇప్పుడే చూసింది. గాంధీ ఇప్పుడు చూసింది. సో ఫైనల్ గా డిమాండ్ ఏంటంటే అతనికి ఎవరైతే తండ్రి ఉన్నారో చేతికి అందిన కొడుకు బీటెక్ ఫైనల్ ఇయర్ అని చెప్తున్నారు. అంటే ఫైనల్ గా డిమాండ్ ఏంటి? ఏంటంటే దీనికి పూర్తి బాధ్యత ఈవెంట్ నిర్వహించినటువంటి కిషన్ రెడ్డి గారు, భారత మాత ఫౌండేషన్ వాళ్ళు తప్పనిసరి వీళ్ళ బాధ్యత తీసుకొని ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలా. ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మాకు హామీ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ డెడ్ బాడీ మేము తీసుకెళ్తాం. లేకపోతే ఈ డెడ్ బాడీ తీసుకొని బీజేపీ పార్టీ ఆఫీస్ పుట్ట అవసరమంటే కిషన్ రెడ్డి ఇంటి మీద పట్టుకుపోయి ధర్నా చేస్తాం. అది తాడో పేడో తెలియదాకా ఈ రాష్ట్రం నుంచి పద్మశాలీలు, చేనేత వర్గాలు, బడుగు బలహీన వర్గాలు మొత్తం కూడా అన్ని డిస్ట్రిక్ట్ నుంచి పొద్దుగాల తరలి వస్తున్నారు. ఇది తప్పనిసరి ఖబర్దార్ కిషన్ రెడ్డి. బడుగు బలహీన వర్గాలంటే మా ఓట్లు కావాలి, మీకు సీట్లు కావాలి. కానీ మొన్న ఇంత నిశ్చలతగా మా యొక్క సిగ్గు తీస్తున్నాం. ఎందుకంటే మా ప్రాంతం వాడు అయ్యింది. ఒక మాట చెప్పడానికి ఏమైంది? ఒక మీడియా ద్వారా చెప్పడానికి ఏమైంది? ఇప్పటిదాకా కూడా ఒక ఫోన్ కాలేదు. కాబట్టి ఆల్రెడీ చనిపోయిన గణపతిని పరామర్శించారు అని చెప్తున్నారు. అంటే శరీరం మొత్తం కాలిపోయిన వ్యక్తిని పరామర్శించారని చెప్తున్నారు. ఎస్, గణపతి అంటే వాళ్ళు కూడా మాకు ఆందోళన మిత్రుడే. ఆయన తూర్పుగోదావరి సంబంధించినటువంటి వాడు. ఆయన పరామర్శించడానికి వస్తుంది. ఇంకిద్దరికి గాయాలైతే ₹5,000 X ఇస్తుంది ప్రకటించడానికి వస్తుంది. మీ ప్రాంతం వాడు, మీ తెలంగాణ వాడు, నాగారం జిల్లా ఒక కడు బీద పరిస్థితులు అటో నడుపుకున్న వ్యక్తికి ఒక ఫోన్ కాల్ గానీ ఒక మెసేజ్ గానీ మీ దూతల ద్వారా కూడా చెప్పినట్టు పాపన అవ్వలేదు అంటే అంత హీనంగా కనబడుతున్నామా? ఖబర్దార్. మా తడా కింద రేపు పొద్దుగా చూపిస్తాం సార్. ఓకే, రైట్. అంటే రేపు పొద్దున్న బాడీని తీసుకుని వెళ్తున్నారా? బాడీ తీసుకొని వెళ్ళాము. మాకు వీళ్ళతో నేను సమాచారం వచ్చే వరకు చేస్తాము. రావాలి, లేకపోతే సచివాలయం నుంచి ఎక్కడ ధర్నా చేస్తాం. ఎక్కడికి రావాలని చెప్పేసి అంటున్నారు మీరు కిషన్ రెడ్డి రావాలి. దీనికి సమాధానం చెప్పాలి. 4 రోజుల నుంచి జరగడం జరిగింది. 3 రోజుల నుంచి ఫోనే లేదు, అసలు పరామర్శించే అది కూడా లేదు. ఎలా వస్తాడు అనుకుంటున్నారు మీరు? మానవతా దృక్పథంతో వస్తారో రాడా రేపటి వరకు చూస్తాం. రేపటి వరకు రాకపోతే బాడీని తీసుకొని కిషన్ రెడ్డి ఆఫీస్ కాడికి పోతాం. అంతే, ఇంటికే తీసుకెళ్ళలేదు. 4 రోజుల నుంచి నిద్రాహారాలు మానేసి ఎంత తిప్పలు పడుతున్నామో మాకు తెలుసు. డైరెక్ట్ రాకున్నా సరే మీడియా పరంగానే చెప్పొచ్చుగా, సానుభూతి ప్రకటించవచ్చు కదా. మిగతా పార్టీ వాళ్ళు ఎక్కడ వేరండి? కాంగ్రెస్ వాళ్ళు ఎటు వేరు, బీఆర్ఎస్ వాళ్ళు ఎటు వేరు, వీళ్ళంతా ఎక్కడ వేరు? పార్టీలకు అతీతంగా మానవత్వం చాటుకోలేకపోతున్నారు. మనం తెలంగాణ ప్రాంతాల నుండి హైదరాబాద్ నడి బొడ్డున సచివాలయం కిటికీలు ఓపెన్ చేస్తే కనిపిస్తుంది. అంటే అసలు ఈవెంట్ జరుగుతున్నప్పుడే సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగేదే కాదు. ఒకవేళ జరిగినా కానీ వెంటనే వెళ్ళుంటే
అజయ్ ప్రాణాలు దక్కే అవకాశం ఉంది అనుకుంటున్నాను నేను. ఈ భద్రతా వైఫల్యం 100% కనిపిస్తుంది, బాధ్యత వైఫల్యం కూడా 100% కనిపిస్తుంది. ఈ పిల్లలకు అలవ్ లేనప్పుడు ఆ సెక్యూరిటీ ఎట్లా పంపించింది వీళ్ళని, టికెట్ లేకుండా ఎట్లా పంపించింది, అక్కడ సెక్యూరిటీ ఏమైంది, టూరిజం శాఖ ఏం చేసింది, వీళ్ళందరి మీద కేసు వేయాలి. దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. 22 ఏళ్ల కుమారుడు, తల్లిదండ్రి ఆటో డ్రైవర్ నడిపించుకునే వ్యక్తి, ఒక 2 నెలలు అయితే ఉద్యోగం వస్తుంది, తల్లిదండ్రులు ఎంతో భరోసా మీద ఉన్నారు, నా కొడుకు ఉద్యోగం వస్తుంది, మనం మంచిగా చూసుకుంటే ఎంతో ఆనందంగా ఉన్న సందర్భంలో ఇంత పెద్ద ఘటన జరిగితే స్పందించరా మీరు? అంత అధ్వానంగా అనిపిస్తాం బీసీ బిడ్డలం అంటే, అంత అధ్వానంగా అనిపిస్తాం. బీసీ తలకాయ పొద్దుగాల చూపిస్తాం. రైట్ సార్, ఇప్పుడు సార్ అంటే ఇప్పుడు బాడీ దొరికింది, ఎప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేశారు NDR4? ఇంతకుముందు 1 గంట ముందే ఇన్ఫార్మ్ చేసి అక్కడ ఉందని చెప్పారు. అక్కడ అది పార్క్ సంజయ్ పార్క్ అక్కడ పోతే అక్కడ అంబులెన్స్ లో తీసుకొని ఇక్కడ తీసుకొచ్చింది. 1 గంట ముందు తెలిసింది నాకు, అంతకుముందు తెలియదు. సార్ ఆ రోజు అంటే 9 గంటల టైంలో నైట్ జరిగింది, మీకు ఎప్పుడు తెలిసింది సార్ అసలు బాబు ఇట్లా పడవలో మునిగిపోయాడు అన్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది? ఎప్పుడు అంటే 2:30కు అట్లా పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళు చెప్పారు అప్పుడు